మీకు మళ్ళా కాంగ్రెస్ కే ఓటేసిండ్రు అనుకో ఏమనుకుంటాడు రేవంత్ రెడ్డి ఏమనుకుంటాడంటే నేను నెలకు 2,500 ఇస్తా అని చెప్పిన ఆడోళ్ళందరికీ ఇయ్యలే 4,000 పెన్షన్ ఇస్తా అని చెప్పిన ముసలోళ్లకు ఇయ్యలే 15,000 రైతు బంధు ఇస్తా అని చెప్పిన ఇయ్యలే మగ పిల్లలకు ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అని చెప్పిన చదువుకునేటోళ్లకు ఇయ్యలే విద్యా భరోసా కార్డు 5 లక్షలు ఇస్తా అని చెప్పిన ఫీజు రీయింబర్స్మెంట్ కూడా ఇయ్యలే ఏమి ఇయ్యకపోయినా ఏంలాడోళ్ళు నాకే గుద్దుతుండ్రు మళ్ళా లాస్ట్ కు పోయి 1,000 రూపాయలు ఇస్తే చాలు వీళ్ళకేం తెలివి ఉన్నది అనుకుంటాడా అనుకోడా అందుకే నేను ఒకటే చెప్తున్నా మీకు ఆఖరికి వచ్చి 1,000 రూపాయలు ఇచ్చిరనుకో కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు బరాబర్ తీసుకోండి ఏం సిగ్గుపడకుర్రి కానీ అడుగుర్రి ఏం అడుగుండ్రి కొడుకా 1,000 రూపాయలు ఇచ్చినావు మరి మిగిలిన ఎప్పుడు ఇస్తావు బాకీ ఉన్నాయని అడుగుర్రి అగో నీకేం బాకీ ఉన్నా నేను అంటాడు అవు కొడుకా నువ్వే చెప్తీవి కదా నెలకు 2,500 ఇస్తా అని చెప్తీవి కదా 24 నెలలైంది 1,00,000 రూపాయలు బాకీ ఉన్నావా లేదా ఎప్పుడు ఇస్తావు నువ్వు ఇస్తావా నీ అయ్యి ఇస్తాడా రేవంత్ రెడ్డి గారు ఇస్తాడా ఎవడిస్తాడు ఎప్పుడు ఇస్తావు అని నిలదీయండ్రి మీ ఎమ్మెల్యే గారికి నిలదీసే దమ్ము లేదు మీ ఎమ్మెల్యే గారు రేవంత్ రెడ్డి కాలు మొక్కుతున్నాడు మొన్న మంత్రి పదవి కోసం రేవంత్ రెడ్డి కాలు మొక్కుతున్నాడు మనకు కర్మ పట్టలేదు రేవంత్ రెడ్డి గల్లా పట్టుకొని యాడికెళ్ళి ఇస్తావా ఇయ్యవా దొంగ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినావు ఇయ్యకపోతే గల్లా పట్టుకుని అడుగుతాం నా కొడక అని చెప్పి గట్టిగా గుద్దితే అట్లా గుద్దితేనే తెలంగాణ వచ్చింది తప్ప ఉత్తుత్తగా రాలే అందుకే కొట్లాడి సాధించుకోవాలి నెలకు 2,500 రావాలన్నా ముసలోళ్ళకు 4,000 పెన్షన్ రావాలన్నా కాంగ్రెస్ కు బీజేపీకి వాతలు పెట్టాలి ఎందుకంటే ఆలోచన చేయండి కాంగ్రెస్ వాడేమో మోసం చేసిండు మరి బీజేపీకి 2 సార్లు ఎంపీ గెలిపించారు మీరు ఏమొచ్చింది మనకు మన రాజన్న గుడికి రూపాయి వచ్చిందా ఏం లావాడాలి ఏదైనా గల్లీకో రూపాయి వచ్చిందా ఎవరన్నా పేదోళ్లకు రూపాయి వచ్చిందా బీజేపీ నుంచి 15 లక్షలు ఎత్తా అన్నాడు కదా ఖాతాలో మోడీ గారు పడ్డా 15 లక్షలు గరీబోళ్ళందరికీ 15 లక్షలు ఎత్తా అన్నాడు ఇక మనమేమో దేవుని పేరు చెప్పంగానే అక్షింతలు పంపంగానే ఆయనతో గుద్దితిమి అక్షింతలని గుద్దించుకున్నారా ఆయనతో కథం అయిపోయింది ఇప్పుడు అందుకే నేను అంటున్న ఆలోచన చేయుండ్రి అక్షింతలకు మోసపోకుండ్రి దొంగ మాటలకు మోసపోకుండ్రి కేవలం ఒకటే యాది పెట్టుకోండి ఎవరు పేదోళ్ళని కడుపులో పెట్టుకొని తండ్రి లెక్క చూసుకున్నాడు ఎవరు తెలంగాణ తెచ్చిండో వాళ్లకు ఓటేయండి ఆగం కాకండి ఇవాళ మీ అభ్యర్థులు ఇక్కడ 4వ వార్డులో 5వ వార్డులో వాసాల లావణ్య శ్రీనివాస్ గారు వారి కారు గుర్తు 3వ నంబర్ మీద ఉన్నది 6వ వార్డులో నీలం శేఖర్ గారు 2వ నంబర్ మీద కారు గుర్తున్నది 7వ వార్డులో సుంకపాక రాజు గారు 4వ నంబర్ మీద కారు గుర్తున్నది 8వ వార్డులో కందుల క్రాంతి కుమార్ గారు 1వ నంబర్ మీద కారు గుర్తున్నది ఒకటే మాట గుర్తుపెట్టుకోండి ఓట్లకు పోయినాడు 11వ తారీఖు నాడు నేను ఇప్పుడు వస్తుంటే సిరిసిల్లకి వెళ్ళి వచ్చిన సిరిసిల్లలో ఒక పంతులు కలిసిండు ఆయన ఒక మాట చెప్పమన్నాడు ఎంలాడోళ్ళందరికీ తిప్పాపురంలా ఏమిటి దొరికేనా 4,000 పెన్షన్ వచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్ కోటేయండి 4,000 పెన్షన్ వచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్ కోటేయండి 2,000 వచ్చిన వాళ్ళు ఎవరికి వేయాలి ఎవరికి ఏ గుర్తు వినబడతలేదు తులం బంగారం వచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్ కోటేయండి 1,00,000 రూపాయలు వచ్చిన వాళ్ళు కళ్యాణ లక్ష్మి ఎవరు కోటేయాలి ఎవరికి 10,000 రూపాయలు రైతు బంధు వచ్చిన వాళ్ళంతా ఎవరు కోటేయాలి 15,000 వచ్చిన వాళ్ళు చేయి గుర్తుకేం పర్వాలేదు ఇక బీజేపీ వాళ్ళు బీజేపీ కోటేసాలనుకుంటే వాళ్ళు ఒకటే యాది పెట్టుకోండి పంతులు గారు చెప్పిండు నేను చెప్తలేను 15 లక్షలు ఖాతాలు వేసిండు అనుకున్న వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీ కోటేయండి కానీ 10,000 రూపాయలు రైతు బంధు ఖాతాల్లో వేయించుకున్న వాళ్ళు ఏ గుర్తు కొట్టేయాలి గట్లా ఆలోచన చేయరు తప్ప ఆగం కాకుండ్రి ఏం లాడలా మిమ్మల్ని గోల్మాల్ చేసేందుకు వస్తారు ఆఖరికి కులం అంటారు మతం అంటారు అమ్మా అంటారు అయ్యా అంటారు అక్క అంటారు చెల్లె అంటారు వదినే అంటారు కులం వరుసలు కలుపుతారు కులం వరుస కాదు కులము మతము బువ్వ పెట్టది మనకు బువ్వ పెట్టే పార్టీ మనకు తెలంగాణ తెచ్చిన పార్టీ మనను కడుపులో పెట్టుకొని కన్న తండ్రిలాగా సాకిన నాయకుడు కేసీఆర్ గారు కారు గుర్తు అందుకే కారు గుర్తు మీద వచ్చే అభ్యర్థులకు గట్టిగా ఆశీర్వాదం ఇచ్చి గెలిపియండ్రి ఆగం కాకుండ్రి మళ్ళొక్కసారి నేను చెప్తా ఉన్నా కాంగ్రెస్ కు సురుకు పెడితేనే 6 గ్యారంటీలు అమలవుతాయి బీజేపీకి వాత పెడితేనే వాళ్ళు చెప్పిన 15 లక్షలు వస్తాయి లేకపోతే మోసం ఇట్లే కొనసాగుతుంది అన్యాయం ఇట్లే కొనసాగుతుంది 10 ఏళ్ల కిందట వేములవాడ అభివృద్ధి బాటలో ముంగడికి నడిచింది కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు చిన్నమనేని రమేష్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు ఆ రోజు ఇదే వేములవాడని ఇవాళ తీర్చిదిద్దుకున్నాం ఇవాళ ఈ 2 ఏళ్లలో రూపాయి పని కాలే మీ ఎమ్మెల్యే గారికి పదవి వచ్చింది తప్ప ప్రజలకేమీ జరగలేదు ప్రజలకేమీ ఊరగలేదు ఇది వాస్తవం అన్ని ఆలోచించి 11వ తారీఖు నాడు మంచి మెజారిటీతో వేములవాడ మున్సిపాలిటీని మరి బీఆర్ఎస్ పార్టీకి అప్పచెప్పండి అని చెప్పి కోరుతూ చెల్మేడ